వెల్కమ్ టు నిత్య అగ్రో ఫార్మ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హాఫ్ ఎకర్లో ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ పంట వేసుకోవడానికి అవసరమయ్యే ఖర్చులు వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఏ పంట వేసుకోవడానికైనా ముఖ్యంగా రెండు విధమైన ఖర్చులు ఉంటాయండి. ఒకటి మెటీరియల్ కాస్ట్ మరియు ఇంకొకటి లేబర్కి అయ్యే ఖర్చు. ఈ లేబర్కి అయ్యే ఖర్చు అనేది ప్రాంతాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఖర్చులను ఒక ఉదాహరణగా ఇందులో వేసి మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ అనేది ఈరోజు ఉన్నటువంటి ప్రైజ్ల ప్రకారం ఎంత కాస్ట్ ఉందనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరియు ఒక హాఫ్ ఎకర్లో ఉన్న ల్యాండ్ని మనం చదును చేసుకొని ఎరువు వేసుకున్న తర్వాత అయ్యే ఖర్చులను మాత్రమే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ చదును చేసుకోవడానికి అయ్యే ఖర్చులు మరియు ఎరువు వేసుకోవడానికి అయ్యే ఖర్చులు దీంట్లో ఉండే వాటికి ఎక్స్ట్రాగా గమనించగలరు. అయితే ఒక హాఫ్ ఎకర్లో మనము ట్రెల్లిస్ మెథడ్లో డ్రాగన్ పంటను వేసుకోవాలంటే మనకు ముందుగా ఒక 185 పోల్స్ అవసరం పడతాయి. 185 పోల్స్కి ప్రతి ఒక్కొక్క వరుసకి మొదటి పోలుకు మరియు చివరి పోలుకు సపోర్టింగ్ పోల్స్ అనేది కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పోళ్ళు పడిపోకుండా ఉండడానికి, అదేవిధంగా మనకు చెట్లు సపోర్ట్ ఉండడానికి కోసం అనేది మనము వెదురు కర్రలు అయితే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. మరియు దానికి వైర్లు మనకు చెట్లు పెరిగిన తర్వాత కూర్చోవడానికి అంటే దాని మీద ఉండడానికి మనకు వైర్లు 8 గేజ్ వైర్లు మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ కాస్ట్లో వస్తుంది. ప్లాంట్ కాస్ట్ కూడా ప్లాంట్స్ మనం కొంటాం కదా బయట నుంచి, అది కూడా మనకు మెటీరియల్ కాస్ట్లోనే వస్తుంది. అదేవిధంగా డ్రిప్కి అయ్యే కాస్ట్ కూడా మెటీరియల్ కాస్ట్లోనే వస్తుంది. సో వీటన్నిటి కాస్ట్లు కూడా నేను డీటెయిల్గా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఒక హాఫ్ ఎకర్లో పోల్స్ చూసినట్లయితే 5 x 5 ఇంచులు ఉన్నటువంటి పోలు 7 ఫీట్లు ఉన్న పోల్ని 250 రూపాయలకు ఒకటి మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. రెడీమేడ్ పోల్స్ చెప్తున్నాను నేను. రెడీమేడ్ పోల్స్ 250 రూపాయలకు ఒకటి అవైలబుల్గా ఉంటుంది. మనకు ఒక 185 పోల్స్ పడతాయండి ఒక హాఫ్ ఎకర్లో. అదేవిధంగా ఒక హాఫ్ ఎకర్లో 9 వరుసలలో మనం డ్రాగన్ పంటను వేసుకున్నట్లయితే ఈ వరుసలు అనేది ఒక్కొక్క ఆ ల్యాండ్ ఉన్నటువంటి షేప్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని గమనించగలరు. నేను వేసిన దాంట్లో 9 లైన్లు వచ్చాయి. సో 9 లైన్లకి వరుసలో మొదటి పోలుకు మరియు చివరి పోలుకు ఒక సపోర్టింగ్ పోల్ని అయితే నేను ఇవ్వడం జరిగింది. అట్లా 9 వరుసలలో 18 సపోర్ట్ పోల్స్ అంటే 5 ఫీట్ల పోల్లు ఉంటాయండి. అవి కూడా 5 ఇంచ్ x 5 ఇంచ్ పోల్స్ ఉంటాయి. అది యూ షేప్లో వచ్చి దీనికి ఒక సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. వాటికి వచ్చేసి 180 రూపాయలకు ఒక పోల్ చొప్పున కాస్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు మధ్యలో పెట్టుకునే కర్రలు మనకు మొక్కకు సపోర్ట్ ఇవ్వడం కోసం అనేది మనము కర్రలు అమర్చుకోవడం జరుగుతుంది. ఆ కర్రలు ఒక 1800 కర్రలు అవసరం పడతాయి మనకు హాఫ్ ఎకర్లో. ఒక్కొక్క కర్రకు మనకు 9 రూపాయల చొప్పున మనకు బయట మార్కెట్లో ప్రైస్ అయితే ఉంది. అదేవిధంగా కర్రలతో పాటుగా మనకు 8 mm గేజ్ ఉన్నటువంటి వైరు, టాటా ఆయుష్ వైర్ అనేది మనకు అవసరం పడుతుంది. వీటికి సింగిల్ లేయర్లో వేస్తున్నాం కాబట్టి ఒక 3-4 ఫీట్ హైట్ వచ్చిన తర్వాత మొక్కలు అనేది ఈ వైర్ మీద కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వైర్ కాస్ట్ వచ్చేసి మనకు ఒక 31,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రిప్ చూసుకున్నట్లయితే మనకు ఒక 65,000 ఖర్చు అవుతుంది. అంటే ఈ అన్ని ఆల్ సెట్ మొత్తం వాళ్ళే మనం జేఎన్ డ్రిప్ కానీ లేకుంటే టెక్స్మో కానీ ఏ డ్రిప్ కంపెనీకి మనం అప్రోచ్ అయినా కానీ వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసిపోతారు. ఒక 65,000 వరకు అయితే మనకు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. అదేవిధంగా మనకి వైర్లు మనము ఈ పోల్కి ఫిక్స్ చేయడానికి కొన్ని ఎల్ యాంగిల్స్ మరియు యూ బోల్ట్స్ అయితే అవసరం పడతాయి. ఒక్కొక్క ఎల్ యాంగిల్ యూ బోల్ట్ కాస్ట్ వచ్చేసి మనకు ఒక సెట్ ఎల్ యాంగిల్ యూ బోల్ట్ సెట్ వచ్చేసి మనకు 360 రూపాయల వరకు కాస్ట్ అవుతుంది. అన్నిట్లలోకెల్లా ఎల్ యాంగిల్ మరియు యూ బోల్ట్ కాస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపించి దీని గురించి కొంచెం పూర్తిగా తెలుసుకుందామని నేను చూసినప్పుడు మనకు ఈ ఎల్ యాంగిల్ అండ్ యూ బోల్ట్ వెయిట్, ఒక ఐరన్ ఎల్ యాంగిల్ యూ బోల్ట్ తయారు చేయడానికి అయ్యే వెయిట్ మనకు ఆల్మోస్ట్ ఒక 2 kg వరకు అవుతుంది. దాని మీద మనము రస్ట్ పట్టకుండా మళ్ళీ మనం కోటింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆ కోటింగ్ అయ్యే ఖర్చు, ఈ ఎల్ యాంగిల్ యూ బోల్ట్ మెటీరియల్ ఖర్చు మరియు దీనికి మనకు కావాల్సిన విధంగా
హోల్స్ వేసుకోవడం, థ్రెడ్డింగ్ వేసుకోవడంకి అయ్యే ఖర్చులు ఇవన్నిటి వల్ల రూ. 360 ఒక్కొక్క సెట్‌కి అవుతుంది. అది మనకు 185 పోల్స్ ఇంటూ 365 అయ్యేసరికి చాలా ఎక్కువ మొత్తంలో మనం దీనికి వెచ్చించాల్సి వస్తుంది. సో, మనం ఈ యొక్క ఖర్చును మనం తగ్గించుకోవడానికి గనుక మనం పోల్స్ వేసుకునేటప్పుడే ఈ యొక్క ఎల్ యాంగిల్స్ షేప్ ఉన్నటువంటివి ఒక 3, 4 mm షీట్‌ని మనం పోల్‌లో అచ్చులోనే పెట్టుకొని గనుక మనము పోల్ అయితే పోయించుకున్నట్లయితే మనకు ఈ ఖర్చు అనేది కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. కొంత స్ట్రెంత్ తగ్గినా కానీ పోల్‌ది మనకు ఖర్చు మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో తగ్గుతుంది. సో, రైతులు ఇదొకటి గమనించుకోగలరు. లేబర్ ఖర్చులో భాగంగా మనకు ముఖ్యంగా మొక్కలు పెట్టుకోవడానికి ఒక 4 లేబర్స్ అయితే అవసరం పడతారు. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ. 300 ఒక లేబర్ చొప్పున మనం కాస్ట్‌ను చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు బెడ్ వేసుకోవాల్సి వస్తుంది. 1 ఫీట్ హైటు, 2.5 ఫీట్ల విడుతుతోని మనం బెడ్ వేసుకోవాలి. ఎందుకంటే వేర్లు పై పొరలో ఉంటాయి కాబట్టి వర్షానికి నీళ్ళు ఆగడం వల్ల మనకు మొక్క ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెడ్ కంపల్సరీగా వేసుకోవాలి ప్రతి రైతు కూడా. ఈ బెడ్ మనం వేసుకోవడానికి గనుక మనకు ఒక 11 మంది లేబర్స్ అవసరం పడతారు. ఇప్పుడైతే రూ. 900 ఒకరైతే మనకు మా ప్రాంతంలో అయితే అవైలబుల్గా ఉన్నారు. అదేవిధంగా మనకు ఈ పోల్స్ మనం తీసుకొని వచ్చిన తర్వాత 7 ఫీట్ల హైట్ ఉన్న పోల్స్ తీసుకొని వచ్చిన తర్వాత మనం 2 ఫీట్లు గుంత తవ్వి అందులో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి వీటికి మనకు పోల్స్ గుంత తవ్వి అందులో పెట్టి సపోర్ట్ పోల్స్ పెట్టడానికి ఒక్కొక్క పోల్కి మనకు దాదాపుగా రూ. 100 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడున్న లేబర్స్. మనకు టోటల్గా సపోర్ట్ పోల్స్ మరియు ఈ మెయిన్ పోల్స్ కలిపి మనకు 200 పోల్స్ అయితే అవుతున్నాయి. సో, 200 ఒక పోలు ఇంటూ మనకు ఒక్కొక్క దానికి రూ. 100 చొప్పున లేబర్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదే విధంగా మనం ఆ ఎల్ యాంగిల్స్ యూ బోల్స్ కూడా తీసుకొచ్చిన సెట్స్ మనం పోల్కు ఇన్స్టాల్ చేసుకోవాలి. గట్టిగా టైట్ చేసి కట్టుకోవాలి కాబట్టి మరి ఆ వైర్ను కూడా మనం గట్టిగా గుంజి మన కరెంటు పోల్కు ఉండే వైర్లా కట్టుకోవాలి. కరెంటు పోల్కు వెనకాల సైడ్ స్టేకింగ్ వైర్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ విధంగా మనం కూడా ప్రతి లైన్కు స్టార్టింగ్ మరియు ఎండింగ్ పోల్కు కూడా స్టేకింగ్ వైర్ ఒకటి తీసుకొని ఒక 2 ఫీట్ల గుంత తవ్వుకొని అందులో దానికి సపోర్టింగ్ ఒక రాయి పెట్టి లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, దీనికి కూడా లేబర్ ఖర్చు అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఎకర్లో మనం చూసినట్లయితే ఒక 15,000 ఒక హాఫ్ ఎకర్లో 15,000 వరకు మనకు లేబర్ ఖర్చు అనేది దీనికి కూడా అవుతుంది. సో, ఇవి లేబర్ ఖర్చు మరియు మెటీరియల్ ఖర్చు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఒక హాఫ్ ఎకర్లో ట్రెడ్లిస్ మెథడ్లో మనం వేయడానికి అయ్యే ఖర్చు దాదాపుగా 4,50,000 చిల్లర అయితే అవుతుంది. అయితే ఇది సింగిల్ లేయర్ వేయడానికి మాత్రమే. అదేవిధంగా మనం ఒకవేళ డబల్ లేయర్ వేద్దాం అనుకున్నట్లయితే మనకు ఆ ఎల్ యాంగిల్స్ అనేది 185 సెట్లు సింగిల్ లేయర్లో పడ్డాయి. అదేవిధంగా డబుల్ లేయర్ అయితే ఇంకొక 185 ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంటుంది. మరియు పోలు 7 ఫీట్ల పోల్ కాస్త 10 ఫీట్ల పోల్ వేయాల్సిన అవకాశం ఉంది. సో, దాని కాస్ట్ పెరుగుతుంది మరియు ఈ ఎల్ యాంగిల్ యూ బోల్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఒక 1,50,000 వరకు అయితే డబుల్ లేయర్ మనం వేసినప్పుడు కాస్ట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే మనకి 4,50,000 సింగిల్ లేయర్లో మరియు 5,50,000 నుంచి 6,00,000 డబుల్ లేయర్లో అయినప్పటికీ మనము ఈ ఎల్ యాంగిల్స్ అనేది అచ్చులోనే పోల్ వేసేటప్పుడే కనుక పోయించుకున్నట్లయితే మనకు ఒక 50,000 నుంచి 70,000 వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా నేను క్రితం వీడియోలో చెప్పినట్టుగానే గవర్నమెంట్ కూడా కొంచెం సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి గవర్నమెంట్ మొత్తం పోల్స్, రింగ్స్కి లేదంటే ఈ వైర్కి అన్నిటికి కలిపి ఓవరాల్గా ఒక 2,50,000 వరకు అయితే రైతుకు రుణ సదుపాయం కల్పిస్తుంది. సో, ఆ 2,50,000 ఈ 4,50,000 నుంచి తీసేసినట్లయితే ప్రతి రైతుకు ఒక 2,00,000 నుంచి 2,50,000 చేతి నుంచి ఖర్చు పెట్టుకొని మనం ఈ పంట వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తోటి రైతులకైతే ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా మన నిత్య అగ్రో ఫార్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మరిన్ని వీడియోస్ ఫ్యూచర్లో నేను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. నమస్కారం.